హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. ప్రత్యేకించి దుబాయ్లో నేను ఉన్నానండి. ఇక్కడ టాప్ మోస్ట్ డెవలపర్స్ పెద్ద లిస్టే ఉంటుంది. చాలా మంది డెవలపర్స్ ఉంటారు. వరల్డ్ మొత్తం కూడా దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికే చూస్తున్నారు. రకరకాల ప్రాపర్టీస్ ఇక్కడ వాళ్ళు తీసుకోవటము, సేల్ చేయడం అనేది మనం చూస్తాం. పర్టికులర్గా ఇక్కడ కొంత డెవలపర్స్ ఉన్నారండి. అందులో టాప్ మోస్ట్ లిస్ట్లో మనకు కనబడుతుంది బింగాటి అని. ప్రస్తుతం అదే ఆఫీస్లో నేను ఉన్నాను. ఇక్కడ సేల్స్ మేనేజర్ అంజు మనతో పాటు ఉన్నారు, తెలుగు వారు. వారితో మాట్లాడదాం, అసలు ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, తన మాటల్లో విని తెలుసుకుందాం. హాయ్ అంజు. హాయ్, నమస్కారం. నమస్కారం. ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఫస్ట్. సో హ్యాపీ కలవటం. బింగాటి టాప్ మోస్ట్ లిస్ట్ లో నేను ఒక్కొక్కరిని అలా చూస్తున్నాను, వాళ్ళతో కూడా మాట్లాడాను. అలా నాకు వినిపించిన పేరు కూడా బింగాటి. మీరు అసలు ఎప్పుడు వచ్చారు? నేను దుబాయ్కి వచ్చి 3 years అయింది. సో బింగాటి ప్రత్యేకత ఏంటంటే లగ్జరీ డెవలప్మెంట్ అన్నమాట. ఇన్వెస్టర్స్ చూస్తే మీరు దుబాయ్ లో టాప్ నంబర్ 1 లో ఉన్నది మన ఇండియన్స్. దాంట్లో కూడా టాప్ సిటీస్ ఏమంటే మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై. సో దీస్ ఆర్ ద సిటీస్ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ టు దుబాయ్ టు ఇన్వెస్ట్. అందులో మీరు దుబాయ్ లో టాప్ డెవలపర్స్ లో చూస్తే ప్రత్యేకంగా బింగాటి ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే లగ్జరీ బ్రాండ్ అన్నమాట. మా కొలాబరేషన్స్ చూస్తే స్పోర్ట్స్ కార్ బ్రాండ్ బుగాటి, మర్సిడీస్, ఇలాగా టాప్ బ్రాండ్స్ మేము కొలాబ్ చేసి చేస్తున్నాం. ప్లస్ ఏంటంటే మీకు టికెట్ సైజ్ ఏదైతే ఉంటుందో ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ అప్రిసియేషన్ కానీ ఇలాంటి ఆప్షన్స్ మీరు కన్సిడర్ చేసి చూస్తే మీకు దుబాయ్ లో బింగాటి బ్రాండ్ వచ్చేసి మీకు బెస్ట్ ఆప్షన్స్ ఇస్తారన్నమాట. ఓకే, మీరు ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటండి అసలు? అంటే డెవలపర్స్ ఎలా చేస్తారు అసలు ఈ కన్స్ట్రక్షన్? చూడండి, ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అనే ఒక క్వశ్చన్ రాగానే ఏమవుతుందంటే డెవలపర్స్ చాలా వరకు కాంట్రాక్టర్స్ కి ఇస్తారు. ఇప్పుడు మనకు ఒక బ్రాండ్ ఉంటుంది, కాంట్రాక్టర్స్ వేరే ఉంటారు, అలా ఉంటుంది. కానీ కొన్ని డెవలపర్స్ మాత్రమే కంప్లీట్ ఇన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. ఎప్పుడైతే మనం ఇన్ హౌస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ని ప్రిఫర్ చేస్తామో క్వాలిటీ అనగానే 100% ఉంటుంది మనకి. అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ప్లస్ ఏంటంటే డిజైన్స్, దుబాయ్ లో మీరు ఏ ప్రాజెక్ట్ ఏ లొకేషన్ లో చూసినా కూడా మీకు డిజైన్స్ మనకి ఇండియాలో లాగా కామన్ గా ఉండే డిజైన్స్ కనిపించవు. ఇక్కడ ప్రతి ఒక్క టవర్ కి గానీ ప్రాజెక్ట్ గానీ ఒక ప్రత్యేక డిజైన్స్ ఉంటాయి, యూనిక్ గా కనిపిస్తాయి. అవును, చాలా యూనిక్ గా ఉంటాయి. ప్లస్ సిటీ లైఫ్ అంటే యూ కెన్ ఫస్ట్లీ ప్రిఫర్ దుబాయ్ అన్నమాట. సో నైట్ లైఫ్ అనగానే మీకు నైట్ ఈ డిజైన్స్, ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తే మెరిసిపోతుందండి. చూస్తేనే అసలు కళ్ళు చెదిరిపోయాయి. ఎక్కడి నుంచి చూసినా సరే అవే ఉన్నాయి. అసలు మినిమం కాస్ట్ ఎంత ఉంటుంది అసలు? స్టార్టింగ్ మీకు 2 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది ఒక ఫ్లాట్. అవును, ఒక ఫ్లాట్ అన్నమాట స్టూడియో నుంచి. ఇంకోటి ఏంటంటే బిన్గాటి మెయిన్ గా మీరు చాలా వరకు ఇండియన్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు బిన్గాటి సెలెక్ట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే మన లోకల్ అన్నమాట. దీని డెవలపర్ వచ్చేసి ఇక్కడ దుబాయ్ లో ఉండే లోకల్ ఎమరాతి అన్నమాట దీని ఫౌండర్. సో మీకు రేపు మనకి అన్ని రెగ్యులేషన్స్ కానీ ఏమైనా ప్రాపర్టీ కొనిన తర్వాత ఫ్యూచర్ లో దాని డెవలప్మెంట్స్ కానీ మీకు అప్రిసియేషన్స్ కానీ అవన్నీ మీకు చాలా సెక్యూర్డ్ గా ఉంటాయి మీకు. సో ఇంకొకటి ఏంటంటే మనం దుబాయ్ లో మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దుబాయ్ ఎందుకు ఆలోచిస్తారంటే వాళ్ళ బెనిఫిట్స్, ఆపర్చునిటీస్. ఇక్కడ ఒక వ్యక్తి బయట నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు ఇక్కడ మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఓకే, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 200కి పైన నేషనాలిటీస్ ఇక్కడికి వస్తున్నారు. మెయిన్ అంటే ఇంత మందిని ఇంత సౌకర్యంగా చూస్తున్నారంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ చాలా రెస్పాన్సిబుల్ గా చూస్తారు. ఇంకొకటి ఏంటంటే పర్సనల్ నేను చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ నేను ఒక 3 years నుంచి ఉంటున్నాను దుబాయ్ లో నుంచి. సో దుబాయ్ అనే ఒక మాట రాగానే ఆడపిల్లలకి స్పెషల్ గా 2 గంటలు 3 గంటలకి అనగానే కాంట్రవర్సీస్ చాలా ఉంటాయి. నిజంగా బయటికి రావచ్చా లేదు రాకూడదు అని. కానీ 100% నేను చెప్తున్నాను, లైక్ ఎనీ టైమ్ ఇన్ ద మిడ్ నైట్ మీరు ఇలా అనుకోని నిద్ర రావట్లేదు బయటికి వెళ్ళాలి అనుకుంటే ధైర్యంగా మీరు బయట అంతా తిరగొచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అన్నమాట. అవును, ఐ కమ్ ఫ్రమ్ బెంగళూరు. నేను బెంగళూరులో కూడా చాలా ఉన్నాను. సో స్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు చాలా ఇండిపెండెంట్ అవుతున్నారు. సో ఈ యొక్క ఫెసిలిటీతో రియల్లీ ఆ సెక్యూరిటీ అనే క్వశ్చన్ వచ్చేసరికి దుబాయ్ లో 100% యూ కెన్ సూపర్ ఉండొచ్చు హ్యాపీగా. చాలా
చాలా. విజయవాడలో పుట్టి అవును. బెంగళూరులో సెటిల్ అయ్యి అవును. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక 3 years గా అవును. దుబాయ్ లో అవును, ఉంటున్నారు అవును, కదా. అవును. సో ఇక్కడ మీరు అన్నారు అంటే వరల్డ్ వైడ్ గా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు ఇన్వెస్ట్ అవునండి, చేయడానికి. ఇంకొకటి నేను చెప్తాను చూడండి, మాక్సిమం ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే అందరికి యుఎస్ యూకే అనే ఒక థాట్స్ వస్తూ ఉంటాయి. బట్ యూజువలీ మనకి ఇండియాలో దగ్గరలో 3 hours ఒక జర్నీ టైంలో క్లోజెస్ట్ సిటీ అంటే దుబాయ్. ప్లస్ ఏంటంటే వరల్డ్ లోనే రిచెస్ట్ కంట్రీ అన్నమాట. Okay. సో రిచెస్ట్ సిటీ మనకి 3 hour డిస్టెన్స్ లో ఉండడం మనకు ఒక అదృష్టం అని అనుకోవాలి. అంటే బెంగాటీలో ప్రాపర్టీ కొనాలంటే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి అసలు? అలా ఏం లేదండి, ఫస్ట్ వన్స్ యూ అండర్స్టాండ్ ద మార్కెట్ గురించి తెలుసుకొని బ్రాండ్స్ గురించి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది లైక్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి దాంట్లో రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, రేపొద్దున రెంటల్స్ ఎలా ఉంటాయి, ఇన్ కేసు మన తర్వాత మన పిల్లలు ఎలాగా దాన్ని టేక్ ఓవర్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. సో వన్స్ మీ డీటెయిల్స్ అని మీరు ఎప్పుడైతే ఫామ్ లో ఫిల్ చేస్తారో మేము కంప్లీట్ మీకు అడ్వైస్ ఇస్తాము, దాన్ని బట్టి మనము డిస్కస్ సో చేయొచ్చు. విత్ ఇన్ డేస్ లోనే అవును, అవును. 2 కోట్లు ఉంటే చక్కగా ఫ్లాట్ అవును, కొనుక్కోవచ్చు. 100%. అప్ టు రేంజ్ ఎంత వరకు అండి? బెంగాటీ Range వారి ఉందండి 1000 కోట్ల వరకు ఉన్నాయి మీకు ప్రాపర్టీస్. ఎందుకంటే బెంగాటీ ఈజ్ వన్ ఆఫ్ ద డెవలపర్స్ వేర్ మీకు చీపెస్ట్ నుంచి ఎక్స్పెన్సివ్ వరకు అన్ని ప్రాజెక్ట్స్ మా దగ్గరే ఉన్నాయి. సో వీఆర్ ద మోస్ట్ లగ్జూరియస్ డెవలపర్స్ ఇన్ దుబాయ్. ఓకే, 1000 కోట్ల వరకు కూడా అవును, ఇన్వెస్ట్ చేయగలే స్తోమత ఉంటే అవును, రావచ్చు, అవును, ఇక్కడ బిజినెస్ అవును. చేయొచ్చు. ఎమరాతి అండి, లోకలే ఉంటారు ఇక్కడ. సో అన్ని దాంట్లో కూడా ఒక కన్స్ట్రక్షన్ నుంచి ఇన్ హౌస్ వరకు ప్రతి ఒక్కటి వాళ్ళే ఇంటర్ఫియర్ అయ్యి అంత జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఏం చెప్తారు ఇండియన్స్ కి? ఏం చెప్పను, ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ నాకు తెలిసిన వరకు ఏంటంటే ఒక తెలుగు అమ్మాయిగా నేను ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే మనకి ఫారిన్ కంట్రీ అనగానే ఎప్పుడు మాక్సిమం యూఎస్ యూకే ఇవే ఆలోచిస్తాం, కానీ విద్ ఇన్ 3 hours డిస్టెన్స్ లో మనకి వీ హ్యావ్ అన్ అమేజింగ్ సిటీ అన్నమాట దుబాయ్ అని. 100% సెక్యూరిటీ కానీ ఆపర్చునిటీస్ కానీ చాలా ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్స్టర్స్ స్పెషల్లీ టు ఎక్స్ప్లోర్ దిస్ సిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ night life. Yes. Thank you so much, Okay, Anju. thank It was nice talking to you. Yeah, thank you.